తెలుగు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలని ఎండకడుతూ కార్మిక వర్గ ప్రయోజనాల ధ్యేయంగా పోరాటాలని ఉధృతం చేస్తామని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు, ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ వెంకట సుబ్బయ్య వెల్లడించారు. దాసరి భవన్లో ఏఐటియుసి నగర 15వ మహాసభలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకి కొమ్ము కాస్తూ శ్రమజీవుల హక్కులను కాలరాస్తుందని విమర్శించారు. దశాబ్దాల పోరాటాల ద్వారా సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో 4 కోడ్లను తీసుకుని రావటం దారుణమని అన్నారు. రైల్వే, ఎయిర్లైన్స్, ఇన్సూరెన్స్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేటీకరించడం వలన నిరుద్యోగం పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ నెరవేరకపోగా ఉన్న ఉద్యోగాలు ఊడిపోయే పరిస్థితి నెలకొందని మండిపడ్డారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కూడా కార్మికుల పని గంటలని 8 నుంచి 10 గంటలకు పెంచడం శోచనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో నగరంలోని వివిధ కార్మిక సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి నిర్వాహకం, అంతేకాకుండా మన రాష్ట్రంలో చూసినట్లయితే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, ఈ ప్రభుత్వంలో నారా లోకేష్ చెప్పాడు. కానీ చదువుకున్నటువంటి విద్యార్థులకి, చదువుకున్నటువంటి యువతకి ఎవరికి కూడా ఉద్యోగ పరిస్థితి లేనటువంటి పరిస్థితి ఉన్నది. అన్ని రంగాలను కూడా ప్రైవేటీకరణ చేసేటటువంటి పరిస్థితిలో మనం చూస్తున్నటువంటి దాన్ని అన్నింటినీ కూడా విద్య, వైద్యం అన్ని కూడా ప్రైవేటీకరణ చేసి విద్యని, వైద్యాన్ని పేద ప్రజలకు దూరం చేసేటటువంటి పరిస్థితిలో ఇరు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఇద్దరు కూడా పోటీల మీద పోటీలు పడి ఆ రకమైనటువంటి పరిస్థితిలో ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం చేసి కొంతమంది వ్యక్తుల కోసం, కొంతమంది శక్తుల కోసం పనిచేసేటటువంటి పరిస్థితి. నిన్న కాక మొన్న ఇదే హాల్లో మన మహాసభ జరిగింది, ఆకర్ష్ మహాసభ జరిగింది 3 రోజుల క్రితం. ఆ సందర్భంగా చెప్పా. మిత్రులారా, అందరికీ నమస్కారం. నా పేరు ఎస్ వెంకట సుబ్బయ్య, ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు విజయవాడ నగర ఏఐటియుసి మహాసభ దాసరి నాగభూషణరావు భవన్లో జరుగుతుంది. ఈ మహాసభలో ముఖ్యంగా తీసుకునేటువంటి నిర్ణయాలు, మరి చేసేటువంటి నిర్ణయాలపైన భవిష్యత్తులో రాబోయే కాలంలో ఏఐటియుసిగా పోరాటాలు రూపొందిస్తాము. ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా దాదాపు 12 రకాల సౌకర్యాలు గతంలో ఇచ్చేవారు. మరి ఈరోజు దాన్ని 4 సౌకర్యాలకే కుదించి వేశారు. ఇది చాలా అన్యాయం, చాలా దుర్మార్గం. తర్వాత విజయవాడ నగరంలోనే దాదాపు 2000 మంది పాత క్లెయిములు పెండింగ్లో ఉన్నాయి. అవన్నీ కూడా పరిష్కరించకుండా వాళ్ళు మళ్ళీ పుట్టించి ఇస్తాం మేము అని చెప్తున్నారు. అంటే పాతగా చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబాలన్నీ ఈదిన పడిపోయి ఓవాడి పోతాడారు. మరి వాళ్ళకి ఇవ్వకుండా ఇప్పటి నుంచి మీరు చచ్చిపోండి మేము ఇస్తామనడం ఎంత మాత్రం సమంజసం? కాబట్టి ఇది ప్రభుత్వం ఆలోచించాలా. అలాగే వీధి విక్రేతారులు, మరి వాళ్ళు ఎక్కడైనా రోడ్లపైన, తోపుడు పళ్ళపైన వ్యాపారాలు చేసుకుంటే వాళ్ళను కూడా మరి తరిమేసేటువంటి పరిస్థితి ఈ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి వాళ్ళు అధికారులు ఇస్తున్నారు. అదేవిధంగా ఈరోజు మున్సిపాలిటీలో పనిచేసే కార్మికులకు వేతనాలు పెరక్క, పిఆర్సీ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి వాళ్ళ సమస్యలు అలాగే పెండింగ్లో ఉన్నాయి. అలాగే స్కీమ్ వర్కర్లు అయినటువంటి ఆశ, అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం, ఐకేపీలో పనిచేసే ఆర్పీలు, అలాగే టౌన్లో ముఖ్యంగా ముఠా కార్మికులు పెద్ద ఎత్తున పనిచేస్తున్నారు. వాళ్లకు ఎలాంటి చట్టాలు కానీ ఎలాంటి హక్కులు కానీ లేవు. కాబట్టి ఈ చట్టాల హక్కులు లేని కార్మికులకు కూడా సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేయాలని మేము ఏఐటియుసిగా డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు ఇటువంటి విధానాలన్నీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. కాబట్టి ఈరోజు అవన్నీ చేస్తామని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు వీళ్ళందరినీ కూడా గాలికి వదిలేసి కార్పొరేట్ వర్గాల చుట్టూ తిరుగుతారు. కాబట్టి అది ఉండాల్సిందే. కానీ వీళ్ళను కూడా మరి దృష్టిలో పెట్టుకొని కార్మికులకు మేలు చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతూ డిమాండ్ చేస్తున్నాం. విజయవాడ నగర 15వ మహాసభ జరుగుతూ ఉన్నది. ఈ మహాసభలో నగరంలోని అనేక కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని గడిచిన 3 సంవత్సరాల కాలంలో కార్మిక వర్గం ఎదుర్కొన్న సమస్యలు,
వాటిపైన చేసినటువంటి పోరాటాల్ని చర్చించుకుంటూ రాబోయేటటువంటి కాలంలో కార్మిక వర్గాలకు అనుకూలమైనటువంటి పరిస్థితిని ఏర్పాటు చేసుకునేటటువంటి దానికోసం ఈ మహాసభలో చర్చించడం జరుగుతుంది. ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఈ రోజున కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ కార్పొరేట్ శక్తులకు అనుకూలమైనటువంటి విధానాల్ని అవలంబిస్తున్నటువంటి తీరులో భాగంగానే కార్మిక వర్గం అందరూ కూడా ఐక్య ఉద్యమాలు చేయడం ద్వారా హక్కుల్ని సాధించుకునేటటువంటి దానికోసం, హక్కుల్ని నిలబెట్టుకునేటటువంటి దానికోసం రాబోయేటటువంటి కాలంలో పునరంకితం కావాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తూ, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి హక్కుల్ని హరించి 4 కోడులు తీసుకొచ్చి ఆ కోడ్స్ ద్వారా కార్మికుల భుజం మీద తుపాకీ పెట్టి వారి హక్కుల్ని కాల్చేటటువంటి పరిస్థితికి భిన్నంగా ఈ ప్రభుత్వాలు అనుసరించేటటువంటి దానికి అనుకూలంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా 8 గంటల పని విధానం నుంచి 10 గంటల పని విధానాన్ని పెంచినటువంటి తీరుని గ్రహించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి కార్మికులందరూ కూడా ఈ ఏఐటీసీ మహాసభ సందర్భంగా అన్ని ఐక్య ఉద్యమాలు చేయడం ద్వారా కేంద్రంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ విధానాలపైన ఉద్యమించాల్సినటువంటి తరుణం ఆసన్నమైందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అన్ని రంగాలను కూడా కేంద్ర బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైల్వేల ప్రైవేటీకరణ, నౌకాయానం ప్రైవేటీకరణ, ఎయిర్లైన్స్ ప్రైవేటీకరణ, ఇన్సూరెన్స్ ప్రైవేటీకరణ, అన్నిటినీ ప్రైవేటీకరణ చేసి ఎన్నికల ముందు ఏం చెప్పారు? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగం ఇస్తున్నారు. 2 కోట్లు కాదు కదా, ఉండనాలికి ఇస్తే ఉండనాలికి ఊడిపోయింది అన్న చందంగా అన్నిటినీ ప్రైవేటీకరణ చేసి చదువుకున్నటువంటి నిరుద్యోగులు మోసం చేసినటువంటి కేంద్ర బీజేపీ ప్రభుత్వం, అలాగే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కూడా 2 సంవత్సరాలైంది జాబ్ క్యాలెండర్ ఇస్తామని ఇంతవరకు జాబ్ ఇవ్వనటువంటి పరిస్థితిలో ఉన్న ఉద్యోగస్తులు కూడా రోడ్డు మీద పడిపోతా ఉన్నారు. అలాగే నిరుద్యోగులుగా మిగులుతున్నటువంటి తరుణంలో ఏఐటీసీ మహాసభలో చర్చించి కార్మికుల ప్రయోజనాల కోసం రాబోయేటటువంటి కాలంలో పోరాటాల్ని రూపొందించుకునేటటువంటి దానికోసం ఈ మహాసభలో ఉపయోగపడుతుందని ఆ వైపుగా చర్చలు జరుగుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సిపిఐగా వారి మహాసభ జయప్రదం కావాలని, ఆ మహాసభలో పాల్గొనేటటువంటి సందర్భంలో వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాం.